బైబిల్‌లో రెండో సమూయేలు గ్రంథం 6 అధ్యాయం మనం చూసినట్లయితే, దావీదు మందసాన్ని తన ఇంటికి తీసుకురావడాన్ని మనం చూస్తూ ఉంటాం. మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదు ఎంతో సంతోషంగా నాట్యమాడుతూ ఆ మందసాన్ని తీసుకొస్తాడు. అదే సమయంలో మీకాలు దావీదును చూసినప్పుడు తన హృదయంలో దావీదును చూసి అసహ్యించుకుంటది. ఎందుకు దావీదు రాజైనప్పటికీ మరి బట్టలు లేకుండా, సరైన వస్త్రాలు ఒంటి మీద ధరించుకోకుండా ఈ మందసం ముందు ఎందుకు నాట్యం చేస్తున్నాడు? తను రాజు గదా అని మనం ఆలోచించినట్లయితే, ఎందుకు మీకాల హృదయంలో దావీదుని అంత చిన్న చూపు చూస్తా ఉంది? కానీ దావీదు మందసం ముందు చూసినట్లయితే ఎంతో సంతోషిస్తూ నాట్యం చేస్తా ఉన్నాడు. బైబిల్‌లో ఈ విషయం గురించి మనం ఆలోచించినట్లయితే, మీకాలు దావీదుని ఇష్టపడుతున్న విషయం సౌలుకు తెలిసినప్పుడు, సౌలు దీన్ని మంచి ఉపాయంగా ఆలోచించి దావీదుని సౌలు చంపాలనుకుంటాడు. కాబట్టి దావీదుతో సౌలు చెప్పేదేంటంటే, "నీకు మీకాల్నిచ్చి నేను వివాహం చేస్తాను. అయితే ఎళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేయమంటాడు." దావీదు సంతోషంగా ఫిలిష్తీయుల దగ్గరికెళ్ళి యుద్ధం చేస్తాడు. దావీదు యుద్ధంలో గెలిచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరి మీకాల్‌తో వివాహం జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యాన్ని చూసినట్లయితే, దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను రాజుగా చేస్తానని. కానీ దావీదు వాగ్దానం పొందుకున్న వెంటనే రాజు అవ్వట్లేదండి. దావీదు వాగ్దానం పొందుకున్న తర్వాత ఎన్నో కష్టాల్ని, ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నాడు. సౌలు దగ్గర నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతో దూరం ప్రయాణిస్తా ఉన్నాడు. కానీ మీకాలుని చూసినట్లయితే, మీకాలు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడూ నమ్మలేదు. అందుకనే మీకాలు దావీదుని వెంబడించకుండా సౌలు దగ్గర ఉండిపోవడాన్ని, మరి వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో చూసినప్పుడు, దావీదు ఎందుకు ఈ మందసం ముందు అంత సంతోషిస్తున్నాడంటే, దావీదు తన హృదయంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నన్ను రాజుగా చేస్తానన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రతి కష్టంలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ దేవుడు నన్ను నడిపిస్తున్నాడని. కానీ మీకాలుని చూసినప్పుడు, మీకాలు దేవుడిని నమ్మట్లేదు. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మట్లేదు. దావీదుని మీకాలు ఎందుకు తృణీకరిస్తుందంటే, మొట్టమొదటిగా మీకాలు దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మలేదు. ఎందుకంటే మీకాలు కంటికి దావీదు రాజు అవ్వడం కనబడట్లేదు.